అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల ధ్యానాంశం దీన ప్రార్థన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనం చదువు. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వము ముందుండిన ప్రవక్తలను హింసించిరి అని చెప్పి చూస్తున్నాం. మనం గమనించినట్లయితే ధన్యతల ప్రసంగం కదా. మొదటి ధన్యత మనం చూసాం కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పి చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు చేసిన పెద్ద ప్రసంగాలు 3. అవి ఏంటి అంటే, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అక్కడ కొండ మీద ప్రసంగం కదా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని చెప్పి చూస్తుంటారు. అంతేకాదు కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ అధ్యాయము కూడా గమనిస్తే అది ఒలివ కొండ మీద ప్రసంగము అని చెప్పి చూస్తుంటున్నాం. 3వదిగా గమనిస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 17 అధ్యాయాలు మేడ గది ప్రసంగముగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ ఉదయకాల వేళ మనం గమనించినట్లయితే కొండ మీద ప్రసంగంలో ప్రభువు ధన్యతలతో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. వాటిలో మొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రస్తావించాడంటే భౌతికంగా కూడా దీనులుగా ఉండేవారు ఉన్నారు. అంటే మనుషులకు కనబడేలా కానీ ప్రభువు అది కోరుకోవడం లేదు కానీ ఇక్కడ గమనిస్తే ఆత్మ విషయమై అనగా ఇక్కడ గమనిస్తే అర్థం చేసుకుని చెప్పాలంటే దేవుని విషయంలో అని అర్థం. దేవుని విషయంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి కదా. దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మను మనకు దయచేశాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మతో ఆయన మనం స్తుతించాలి. ఇక్కడ గమనించినట్లయితే ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. దానికి సమాధానము ప్రభువే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆత్మ విషయములో దీనులుగా ఉంటే పరలోక రాజ్యము వారిది అని. దీనికి అదనంగా దీనులుగా ఉండుట ద్వారా కలిగే కొన్ని ఆశీర్వాదాలు మనం గమనిస్తాం కదా. గమనించినట్లయితే కీర్తనలు 34వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను,
అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను అని చెప్పి చూస్తారు. దీనులుగా ఉండటం ద్వారా ప్రార్థన ఆలకించబడుతుంది. ఈ కీర్తన భక్తుడైన దావీదు రాశాడు. ఈ కీర్తన వ్రాసే సమయానికి అతడు ఇంకా రాజు కాలేదు. అతడు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు. అయినప్పటికీ దావీదులో ఎన్నో తలాంతులు ఉన్నాయి కదా. సితారా వాయించగలిగిన వాడుగా ఉంటున్నాడు. చక్కగా పాటలు స్వరకల్పన చేసేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ఒడిసెల విసరగలిగిన వాడుగా ఉంటున్నాడు. కానీ తనకున్న తలాంతులను బట్టి గర్వించక నేను దీనుడను అంటున్నాడు కదా. నేను దీనుడని చెప్పాడు. ఈ దీనుడు మొరపెట్టక యెహోవా ఆలకించు, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించాడు. అవును, ఎప్పుడైతే దీనులుగా తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఆయన మనం స్తుతిస్తామో గణపరుస్తామో ఆయన మనం చూస్తూ ఉంటున్నాడు. ఇక్కడ గమనిస్తే దేవుని దగ్గర దీన మనసుతో ప్రార్థన చేయాలి. ఆయన స్తుతించాలి, గణపరచాలి. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను అని చెప్పి చూస్తాడు. అంతేకాదు కానీ పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనం చదువుకుందాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి అని చెప్పి చూస్తాడు. సోదరుడా, దీనులుగా ఉండటం ద్వారా ప్రార్థన ఆలకిస్తాడు. దీనుల ప్రార్థన, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని చెప్పి చూస్తాడు. దీనుడుగా ఉండటం ద్వారా దేవుడు హెచ్చిస్తాడు. పేతురు ఒక పెద్దగా హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు కదా. మీరు దేవుని ఎదుట దీనులుగా ఉంటే దేవుడు హెచ్చిస్తాడు. ఈ సత్యాన్ని యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో మనం చూడగలుగుతాం కదా. పరిసేయుడు సుంకరి దేవాలయమునకు వెళ్ళారు. పరిసేయుడు తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. కానీ సుంకరి అయితే దేవుని ఎదుట దీన మనసుతో ప్రార్థన చేశాడు. తిరిగి వెళ్ళేటప్పుడు సుంకరి హెచ్చింపబడ్డాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. సోదరుడా గమనించండి. యెషయా గ్రంథములో కూడా ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అని చెప్పి చూస్తున్నాడు. ప్రేమైన వారులారా గమనించండి. ఒకటి, దీనులుగా ఉండటం ద్వారా ప్రార్థన ఆలకించబడుతుందని కీర్తన 34:6 మనం చూస్తాం. రెండవదిగా గమనిస్తే దీనులుగా ఉండటం ద్వారా దేవుడు హెచ్చిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 5-6 వచనం చూస్తారు. మూడవదిగా గమనిస్తే దీనులుగా ఉండడం ద్వారా దేవుడు మన మధ్య నివసిస్తాడు అనే మాట చూస్తాడు. అవును, దేవుడు మహోన్నతుడు, కానీ ఆయన దీన మనసు గల వారి యొద్ద నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు కదా. మనం తగ్గించుకొని దీనత్వము కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి మనం జీవించవలసిన వారముగా ఉంటున్నాం. దేవాతి దేవుడు మన కొరకే దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. ధనవంతుడైనటువంటి ఆయన దరిద్రుడుగా, అంటే మన దారిద్ర్యాన్ని తీసివేయడానికి కదా దీనుడుగా మన కోసం వచ్చాడు. దేవుని నివాసము మనలో ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి. ప్రియ సోదరి సోదరుడు గమనించండి, ఆత్మ విషయంలో ఎవరైతే దీనులుగా ఉంటారో వారు ధన్యులు. వారి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. అందుకు బట్టి ఆయన మనం స్తుతించాలి. అంతేకాదు కదా, దేవుడు వారిలో నివాసం ఉంటాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. దేవుని ఎదుట దీనులుగా ఉండవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో తండ్రి ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించని చెప్పిన మాట బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మేము నీ సన్నిధిలో దీనత్వము కలిగి దీన వస్త్రమును ధరించుకొని దేవా తండ్రి ప్రభా, మేము బలిష్టమైనటువంటి అస్త్రము కింద మేము దాగి ఉండడానికి సహాయం చేయండి. దేవా తండ్రి, మీ సన్నిధిలో మేము ఇలాగ దీనత్వము కలిగి మీ సన్నిధిలో మేము స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.